టీడీపీ కేంద్ర కార్యాలయంలో నేటి నుంచి ప్రజావేదిక షెడ్యూల్. ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ భవన్లో ప్రతిరోజు ప్రజావేదిక కార్యక్రమం జరుగుతోంది. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం జరుగుతోంది. ప్రతి శుక్రవారం ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో గ్రీవెన్స్ జరుగుతున్నందున ఆ రోజు మాత్రం కేంద్ర కార్యాలయంలో అర్జీల స్వీకరణ ఉండదు. నేటి నుండి ప్రజావేదికలో పాల్గొనే నాయకుల వివరాలు 2/3/2026 తేదీన మంత్రి కొల్లు రవీంద్ర, లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు, 4/3/2026న మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, ఏపీటీపీసీ చైర్మన్ వజ్జా బాబురావు పాల్గొంటారు. 5/3/2026న మంత్రి గుమ్మడి సంజారాణి, ఏపీ గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్, ఏపీ కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ పివిజి కుమార్లు పాల్గొంటారు. 7/3/2026న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఏపీ ఐఏసీస్ చైర్మన్ మంతిన రామరాజు, ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ కరోతు బంగారాజు గారు పాల్గొంటారు. 9/3/2026న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ సలగల రాజశేఖర బాబు పాల్గొంటారు. 10/3/2023న మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఏపీ హౌసింగ్ బోర్డు చైర్మన్ బొత్తుల తాతయ్య బాబు పాల్గొంటారు. ఇది ఈ వారం ప్రజావేదిక షెడ్యూల్. ఆ తేదీలను బట్టి కార్యకర్తలు ప్రజలు పాల్గొని విజ్ఞాపన పత్రాలు అందించవచ్చు.